ఎలాంటి పరిస్థితినైనా జయించకపోతే సక్సెస్ రాదు. ఎలాంటి పరిస్థితి అంటే ఎప్పుడు నెలకొన్నటువంటి కాంపిటేటివ్లో ఈ పేపర్ లీకేజ్ ఘటనలు కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైస్ ఘటనలు కావచ్చు. సో దీన్ని కూడా జయించాలనేది నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటి థీమ్. సో నేను పేపర్ లీకేజ్ ఘటనతోటి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, నేను ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టిరని, లేకపోతే రోజు జరుగుతున్నటువంటి టీవీ పరిణామాలని, సో ఎలాంటి పరిస్థితినైనా జయించండి, సక్సెస్ అండి. ఇంకొకటి గ్రూప్ 2లో పోస్టులు తక్కువ ఉన్నాయి, గ్రూప్ 1లో పోస్టులు తక్కువ ఉన్నాయి. సో అంటే ఆయన ఇంగ్లీష్ బాగా చేస్తాడు, మ్యాథ్స్ బాగా చేస్తాడు, లేకపోతే ఆయనకు దీంట్లో సబ్జెక్ట్ ఉంది, ఇది కాదు. ఎప్పుడు ఏ సెకండ్కి ఏమైనా జరగవచ్చు, చివరి వరకు సక్సెస్ ఎవరికైనా రావచ్చు. సో ఈవెన్ సక్సెస్ని కూడా డోంట్ సెలబ్రేట్ ఎర్లీ. సో దానికి చాలా సందర్భాల్లో చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రయత్నం చెయ్యకుండా ఓడిపోవడం కంటే ప్రయత్నం చేసి ఓడిపోండి. సక్సెస్ వస్తుందా ఫెయిల్యూర్ వస్తుందా సెకండరీ, కానీ ప్రయత్నం చేయకుండా ఒక ఎగ్జామినేషన్స్ అంటే ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినటువంటి చాలా తక్కువ సందర్భాలు, దాంట్లో తక్కువ మంది దానికి హాజరైనటువంటి విషయం కావచ్చు, లేకపోతే గ్రూప్ 2 లాంటి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎగ్జామినేషన్స్ కావచ్చు, గ్రూప్ 4 లాంటివి కావచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయత్నం చేయకుండా ఓడిపోవద్దు. ఖచ్చితంగా మీ క్యాపబుల్ చివరి వరకు, ఎలాగో ఇన్నేళ్ళు వేస్ట్ అయిపోయింది కదా టైం, మహా అయితే మీరు 3 నెలలు ఎఫర్ట్స్ పెడతారు. సో ఈ 3 నెలలకు ఎలక్ట్రానిక్ డివైజ్లు, పేపర్ లీకేజ్లు వీటి వల్ల నష్టం జరుగుతుందని, లేకపోతే ఇంకా నాకు రాదని అలా ఆలోచించకండి. గ్రూప్ 4 ఇంకొక 10 డేస్లో ఉంది. సో గ్రూప్ 2 ఇంకో 70 రోజుల్లో ఉంది. సో ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేయండి. అవకాశాలని వచ్చే వరకు వేచి చూడడం కాకుండా అవకాశాలని సృష్టించండి. మీరు ఒక 10 మందికి అవకాశం ఇచ్చే విధంగా తయారుగండి, డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. సో ఇది ఈ రోజుకు సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.